వార్త చదువుకున్నాం. ఇంద్రవెల్లికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఒక్కసారి మా అన్న మల్లన్న గురించి మాట్లాడుకుందాం. మళ్ళా మంత్రిని అయితేనేమో 5 ఏళ్ల ఏదైనా జరగవచ్చు. మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ షాక్ నుంచి మేమిక తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్చాటట. మళ్ళా మంత్రిని అయితేనేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే, రాసిపెట్టి ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. ఇక గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. ఏమే మల్లన్న, మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ననే చెప్పిరి అసెంబ్లీలో, పాపం పదవి బాధ్యతలు స్వీకరించి మీ ఎమ్మెల్యేలు అంటే నువ్వు ఉండబోలేదు నాకు తెలియదు కానీ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అరే రేవంత్ రెడ్డిని కలవకుర్రి, అట్లనే బదలాం చేస్తారు, మనం బదలాం అవుతున్నామని చెప్పేసి నిన్ననే చెప్పిండు. ఇక మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ సారు, కాంగ్రెస్ గెలుస్తుందని కళ్ళ కూడా అనుకోలే, త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా అంటున్నాడు. అంటే కేసీఆర్ సార్ మాట మీద నీకు భయం లేదు, భక్తి లేదు, అర్థమవుతున్నది. ఇక నువ్వు పక్కా కాంగ్రెస్లోకి పోతావని క్లియర్గా అర్థమవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవద్దంటే ఇగో ఈయన మల్లారెడ్డి ఏమో కలుస్తా అంటున్నాడు. 5 ఏళ్లలో ఏమైనా మ్యాజిక్ జరగవచ్చట, అదృష్టం ఉంటే మళ్ళీ మంత్రి కావచ్చట. ఎట్లా అవుతారా? ఓ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎట్లా మంత్రి అవుతాడు? అధికారం పార్టీలోకి వస్తే మంత్రి అయ్యే అవకాశం ఉన్నది. సో అధికార పార్టీలకు వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఇంటిమేషన్ అయితే మల్లారెడ్డి ఇస్తున్నాడు. కానీ మల్లారెడ్డి అంటేనే ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇక అన్ని రకాల ఎంజాయ్మెంట్ ఉంటుంది. పాపం యూత్ పోరగాలంతా కూడా మల్లారెడ్డి మాటలకు ఫిదా అవుతారు. ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు, కళ్ళలో కూడా ఊహించుకోలేదట. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ గెలుస్తుందని తెలిస్తే ఇక కాంగ్రెస్లో చేరేటోడేమే ముందే, ఎలక్షన్ల ముందే ఊహించుకోలేదట పాపం. ఇక మళ్ళా మంత్రిని అయితేనేమో 5 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు అంటూ మీడియా మిత్రులతోటి చిట్చాట్ చేసినట. ఇక కాంగ్రెస్ గెలిచింది కదా, ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేము అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం మల్లారెడ్డి మరి మంత్రి ఎట్లా అవుతాడో. అంటే పార్టీ మారుతున్నటువంటి ఒక క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మరి కేసీఆర్ గారి ఆ వార్నింగ్ ఆయన తీసుకుంటాడా, లేకపోతే ఇదేం మస్తు చెప్తాడు మా సార్ అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డిని కలుస్తాడో చూడాలి. ఇక గతంలో ఇదే మల్లారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అరే తురే పొట్టోడా గిట్టోడా ఓ అబ్బో ఒక్క మాట కాదు చెప్పరాని మాటలు అన్నాడు. తొడలు కొట్టిండు, బట్టలు చింపుకున్నాడు మల్లారెడ్డి గతంలో. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికల్లా నా దోస్తు, మేమిద్దరం జాన్ జిగిరీలం, నేను మళ్ళీ పోయి కలుస్తా, అభివృద్ధి అంశాల మీద చర్చిస్తా, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, ప్లేట్ పిరాయించాడు మల్లారెడ్డి. అప్పుడు తొడగొట్టిన ఆయన ఇలానేమో ప్రశంసలు కురిపిస్తున్నాడు. రాజకీయాలంటే గివేనేమో, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, ఏ క్షణం ఏ మాటనైనా మాట్లాడవచ్చు అనేది మల్లారెడ్డిని చూస్తే అర్థమవుతున్నది. ఇక ఇంకో వార్త, ఇది కూడా స్పెషల్గా ఉన్నది, జర ఇంట్రెస్టింగ్ ఉన్నది. జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్సు ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం రూట్లో ఒక ట్రిప్పు నడిపిన అధికారులు. పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం. ఇక ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్సు నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. కాలేజ్ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సులో నిత్యం రద్దీ ఉంటుందని ఫుట్బోర్డ్పై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు. వీళ్ళు ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నంకు ఒక బస్సు నడిపిరట. ఇక ఇబ్రహీంపట్నం డిపో అధికారులు వీళ్ళు చేసింది అయితే 100కి 100 పాలు మంచి పని అని నేను అనుకుంటా ఉన్నా. ఎలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో నిజంగా పురుషులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ గోస చెప్పవశం అయితే లేదు, ఎవరు చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇలా పురుషాంగం ఉన్నది. కూర్చుందామంటే సీట్ దొరకదు, పైసలు పెట్టి టికెట్ తీసుకోవాలి, నిలబడి ప్రయాణం చేయాలి. సో వాళ్ళకు కూడా సెల్ఫ్గా వాళ్ళు ఈగో ఫీల్ అవుతున్నారు పురుషులంతా. అరే పైసలు పెట్టి టికెట్ తీసుకొని మనం నిలబడిపోవడేంది, ఇక ఫ్రీగా ప్రయాణం చేసే వాళ్ళు కూర్చొని పోవడేందని పురుషులంతా కూడా ఈగోకు ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇక ఇబ్రహీంపట్నం డిపో వాళ్ళు అధికారులు ఒక వినూతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేసిరు. పురుషులకు మాత్రమైనటువంటి ఒక ట్రయల్గా ఒక బస్సు నడిపిస్తే
మంచి రెస్పాన్స్ వచ్చిందట, కానీ పర్మిషన్ లేకుండా అట్లా చేస్తారని ఉన్నతాధికారులు వాళ్ళ మీద గరమయ్యారట. సో ఒకసారి చూడుర్రి, దీన్ని రిఫరెన్స్ కింద తీసుకొని ఒక రూట్లో కనీసం ఒక 2-3 బస్సులైనా పురుషులకు సపరేట్గా కేటాయిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పాపం పైసలు పెడుతున్నారు, జేబులోకి వెళ్ళి పైసలు తీసి ప్రయాణం చేయాలంటే కూర్చొని కాకుండా నిల్చొని ప్రయాణం చేయాలంటే ఎవరికైనా తిప్పలు ఉంటుంది. కాబట్టి సో ఒక్కసారి మరి సజ్జనార్ సార్ దీని మీద కొంచెం దృష్టి పెట్టి పురుషులకు ప్రత్యేకమైన బస్సుల్ని నడిపిస్తే బాగుంటుంది అనేది ప్రజల ఉద్దేశం. సో చూద్దాం, ఇదైతే మంచి వైరల్ అవుతున్నది, ప్రతి ఒక్కరు స్టేటస్లో పెడుతున్నారు. యూత్ పౌరులంతా కూడా మన పురుషులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది, సో ఆర్టీసీ బస్సులలో పురుషులకు సపరేట్గా ఇట్లా బస్సులు కేటాయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తున్నారు, స్టేటస్లలో పెడుతున్నారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పెద్దగా మాట్లాడుకోనికి ఏం